హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్లో ఆటోమిక్ వేరియబుల్స్ అండ్ క్లాసెస్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. వీటిని యూజ్ చేసుకొని కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. అటామిక్ వేరియబుల్స్ అండ్ క్లాసెస్ ఇన్ జావాలో మనకు ఈ జావా డాట్ యుటిల్ డాట్ కాన్కరెంట్ డాట్ అటామిక్ ప్యాకేజ్లో అనేది అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్ వితౌట్ ద నీడ్ ఫర్ ఎక్స్ప్లిసిట్ లాకింగ్. ఎటువంటి ఎక్స్ప్లిసిట్ లాకింగ్ లేకుండా మనకు థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్ గురించి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. దే ఆర్ యూజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ సర్టెన్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ అదర్ థ్రెడ్స్. మనకు అదర్ థ్రెడ్స్ యూజ్ చేయకుండానే మనకు ఈ ఆటోమేటిక్ ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనము ఈ అటామిక్ వేరియబుల్స్ అండ్ క్లాసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు టూ ప్రోగ్రామింగ్స్ అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనకు అటామిక్ ఇంటీజర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాము. సో దాన్ని మనము ఆ ఇంక్రిమెంట్ వాల్యూని మనము ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాము, నెక్స్ట్ అదర్ థ్రెడ్స్ యూజ్ చేయకుండా మనము ఏ విధంగా వర్క్ చేసుకుంటాం అనేది అయితే ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా. ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. అటామిక్ వేరియబుల్స్ అండ్ క్లాసెస్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అందులో మనకు ఎస్ఆర్సిలో ఒక సింపుల్గా ఒక 2 క్లాసెస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనకు అటామిక్ ఇంటీజర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో అటామిక్ ఇంటీజర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అటామిక్ ఇంటీజర్ అనే ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్లో మనము 0 వాల్యూ అనేది అయితే పాస్ చేస్తున్నాము. సో 0 వాల్యూ అనేది అయితే పాస్ చేసాము. ఇప్పుడు మనకు థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ సింగిల్ థ్రెడ్ కావాలంటే సింపుల్గా మనం ఏం చేస్తాము, న్యూ థ్రెడ్, ఈ థ్రెడ్లో ఏ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ టాస్క్ని ఆ టాస్క్ యొక్క వేరియబుల్ని పాస్ చేసి డాట్ స్టార్ట్ మెథడ్ అనేది అయితే కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆ విధంగా సింగిల్ థ్రెడ్కి అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మనము మల్టిపుల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి చెప్తున్నాం. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ అంటే ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక థ్రెడ్ వెళ్ళాలి, తర్వాత సెకండ్ థ్రెడ్ వెళ్ళాలి, తర్వాత ఫోర్త్ థ్రెడ్ వెళ్ళాలి అన్నట్లు మనము ఒక ఫర్ లూప్ కండిషన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనము ఇక్కడ అటామిక్ ఇంటీజర్లో 0 పాస్ చేసాము. దీని యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక థ్రెడ్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఇంకొక థ్రెడ్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకొక థ్రెడ్ వాల్యూ అనేది అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి అన్నట్లు మనం లాజిక్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. సో సింపుల్గా నేను 5 థ్రెడ్స్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి నేను ఈ ఫర్ లూప్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకొని థ్రెడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. థ్రెడ్ స్టార్ట్ అయితే మనకు ఈ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఈ రన్నబుల్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ మనము థ్రెడ్లో పాస్ చేసాము. ఈ థ్రెడ్లో అప్పుడు మనకు ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇంక్రిమెంట్ అవ్వమని మనము అటామిక్ ఇంట్ అనే రిఫరెన్స్ వేరియబుల్తో ఇంక్రిమెంట్ అండ్ గెట్ ఇంక్రిమెంట్ అయ్యి న్యూ వాల్యూలో స్టోర్ అవ్వమని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఆ తర్వాత ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో న్యూ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఏదైతే ఇంక్రిమెంట్ అయ్యి న్యూ వాల్యూలో స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సెకండ్ వాల్యూ, మళ్ళీ థర్డ్ థ్రెడ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొక వాల్యూ, ఈ విధంగా అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా మనము అటామిక్ ఇంటీజర్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ వాల్యూ అనేది 1 అనేది అయితే ప్రింట్ అయింది. ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు న్యూ వాల్యూ 1 అనేది అయితే ప్రింట్ అయింది. ఎందుకు, మనకు 0 ఉంది, 0 పాస్ చేసాము. ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్ వెళ్ళి ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక వాల్యూ ప్రింట్ అయింది. ఈ విధంగా మనకు టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు
ఇంకొక ప్రోగ్రామింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. అటామిక్ రిఫరెన్స్ స్ట్రింగ్ అనేదైతే పాస్ చేసాం జనరిక్ టైప్‌లో. అటామిక్ రిఫరెన్స్ స్ట్రింగ్ అండ్ న్యూ అటామిక్ రిఫరెన్స్‌లో ఒక సంథింగ్ స్ట్రింగ్ అనేదైతే పాస్ చేసాం. దీన్ని అప్డేట్ చేసుకోవడానికి in this example an atomic reference is used to safely update a reference to an object. సో మనకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సేఫ్లీ అప్డేట్ ఏ రిఫరెన్స్ టు అన్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. వితౌట్ ద నీడ్ ఫర్ ఎక్స్ప్లిసిట్ లాకింగ్, ఎటువంటి లాకింగ్ లేకుండా థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటాని ఈజీగా సేఫ్లీగా అప్డేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇదే ఆబ్జెక్ట్ మనము అటామిక్ రిఫరెన్స్ స్ట్రింగ్ వాల్యూ పాస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్లో దాన్ని సింపుల్గా అప్డేట్ చేసుకోవడానికి సేఫ్లీగా అప్డేట్ చేసుకోవడానికి ఈ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనేది అయితే యూజ్ చేస్తుంటాము. అందులో సెట్ మెథడ్ని ఆటోమేటికల్లీ అప్డేట్స్ ద రిఫరెన్స్. సెట్ మెథడ్ని కాల్ చేసి మనం అప్డేట్ చేసుకుంటే ఈజీగా మన అటామిక్ రిఫరెన్స్ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఈజీగా అప్డేట్ అయితే అవుతుంది. సో సింపుల్గా మనము మన క్లాసెస్ సింపుల్గా మనము జావాలో సెట్ చేసి గెట్ చేస్తూ ఉంటాము సెట్టర్స్ గెట్టర్స్. ఈ విధంగానే మనకు సెట్ మెథడ్ అనేది అయితే ఉంది. సింపుల్గా మనం ఈ సెకండ్ ప్రోగ్రామ్ కూడా చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అటామిక్ రిఫరెన్స్ ఎగ్జాంపుల్ అనే క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేశాము. అటామిక్ రిఫరెన్స్లో స్ట్రింగ్ టైప్ అనేది అయితే ఇచ్చేసాం జనరిక్ టైపు, ఎందుకంటే మనం డేటా స్ట్రింగ్లు ఇచ్చేస్తున్నాం కాబట్టి. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క డేటాని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా ఒక టాస్క్ క్రియేట్ చేసినాము ల్యాండా యూజ్ చేసేసి న్యూ వాల్యూ అనేది అయితే పాస్ చేశాను అప్డేటెడ్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ పోయి మనకు అప్డేటెడ్ వాల్యూ అనేది అయితే వచ్చేయాలి. ఈ అప్డేటెడ్ వాల్యూని మనము ఈ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్తో సెట్ చేస్తున్నాం. అంటే ఈ ఇనిషియల్ వాల్యూలో ఏదైతే ఉందో ఈ ఇనిషియల్ వాల్యూ ఉంది కదా, ఇది రిమూవ్ అయ్యి అప్డేటెడ్ వాల్యూ అనేది అయితే వెళ్ళాలి అనేది సెట్ చేసినాం. తర్వాత న్యూ వాల్యూ అటామిక్ రిఫరెన్స్ డాట్ గెట్ చేస్తున్నాం. ఏదైతే ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ అయ్యి సెట్ చేసినది స్టోర్ అయ్యి ఉంటుందో దాన్ని గెట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సింపుల్గా ఒక టాస్క్ ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేసి ఆ థ్రెడ్లో మనము ఈ అప్డేటెడ్ టాస్క్ అనేది అయితే పాస్ చేసినాం. ఇక్కడ ఈ క్లాస్లో సింపుల్గా ఒక థ్రెడ్ క్రియేట్ చేసినాము, ఆ థ్రెడ్కి ఒక టాస్క్ పాస్ చేసాము. ఈ అటామిక్ రిఫరెన్స్లో ఉన్న డేటాని అప్డేట్ చేస్తున్నాం. సింపుల్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, రన్ యాజ్లోకి అయితే వచ్చేసేయండి, జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు న్యూ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ అనేది అయితే ప్రింట్ అయిపోయింది. మనం ఏదైతే ఇచ్చేసామో అది ప్రింట్ అయింది సెట్ చేసినది. సో అటామిక్ రిఫరెన్స్లో ఇనిషియల్ వాల్యూ అనేది స్టోర్ అయ్యింది. సో మనం దాన్ని సెట్ చేసాము, అప్డేటెడ్ వాల్యూగా సెట్ చేసినాం అంటే అప్డేట్ చేసినాం, మనకు అదే ప్రింట్ అయింది. ఈ విధంగా మనకు థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్కి ఈ టాపిక్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మేము ముందుకు అనేది అయితే వస్తాను. మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.